ఈ వీడియోలో నేను బెండకాయ వేపుడు రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. బెండకాయలు జిగురు రాకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఒక కళాయిని ఇలా పొయ్యి మీద పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఒక 4 స్పూన్స్ వరకు. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల పల్లీలని తీసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకుంటా దోరగా వేగించుకోవాలి. ఇవి వేగడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 3 మినిట్స్ అలా పడుతుంది. వీటిని కలుపుకుంటా వేగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ పల్లీలు అనేది చక్కగా వేగిపోయాయి. ఇంకా ఈ స్టేజ్ రాగానే వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ తర్వాత అదే కళాయిలోకి తాలింపు దినుసులను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు పావు స్పూన్లు, అలానే పచ్చిశనగపప్పు, సాయిగుళ్ళు 1/2 స్పూన్స్ వరకు తీసుకోవాలి. వీటిని కలుపుకుంటూ చక్కగా ఇవి కూడా దోరగా వేగనివ్వాలి. ఇంకా ఇవి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేగనివ్వాలి. ఇంకా కరివేపాకు కూడా ఈ విధంగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని బారుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా కలుపుకొని వేగుతూ ఉన్నప్పుడే దీనిలోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని పై పొట్టును తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే 2 ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని కలుపుకొని చక్కగా దోరగా వేగనివ్వాలి. ఇంకా ఇవి కూడా వేగడానికి ఒక 2 to 3 మినిట్స్ అలా పడతాయి. ఇక్కడ ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయి, వీడియోలో చూడండి. ఇంకా ఆనియన్స్ అనేవి ఇంకా ఈ విధంగా వేగిన తర్వాత ఇంకా దీనిలోకి ఒక 1/2 kg బెండకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు కట్ చేసి 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్లే మరీ ఎక్కువ జిగురు అనేది రాదు. అలానే వీటిని యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేయకూడదు, లైట్గా కలపాలి. లేకపోతే ఎక్కువ కలిపినా సరే అవి జిగురుగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేగించుకోవాలి. ఈ బెండకాయలను ఫస్ట్ ఒక 10 నిమిషాలు చక్కగా వేగించుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ బెండకాయలు అనేది పచ్చిదనం అంతా పోయి ఇంకా ఫ్రై అయినాయి, ఒక 50% అలా. ఇంకా ఈ స్టేజ్లో ఒకసారి మొత్తం కలుపుకొని దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది స్టార్టింగ్లోనే వేస్తే జిగురు వచ్చేస్తాయి, ఇది కూడా ఒకటి ఫాలో అవ్వండి. కొంచెం వేగిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ని యాడ్ చేయాలి. కారాన్ని అయితే ఇక్కడే యాడ్ చేయొద్దు. కారాన్ని ఇక్కడ యాడ్ చేస్తే బెండకాయలు వేగేలోపు మాడిపోతాయి. ఇంకా కొద్దిగా వేగనివ్వాలి. అంటే ఈ ముక్క అంతా ఇక్కడ చూడండి, వీడియోలో చూపించిన విధంగా వేగిన తర్వాతే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో 1 స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటినంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. ఇంకా ఇది 2 మినిట్స్ వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు కొబ్బరి పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఏదేసినా ఫ్లేవర్ మాత్రం బాగుంటుంది. ఒకవేళ కొబ్బరి కారం వేసేటట్టయితే కారం ఉప్పు కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి. కొబ్బరి కారం లేకపోయినా ఇలా ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఇది సూపర్ మార్కెట్లో దొరికిద్ది, అదైనా ఇందులో యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇది వేసి వేగిన తర్వాత ఒక్కసారి ఈ స్టేజ్లో సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంక ఈ స్టేజ్లో మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న పల్లీలను యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఎక్కడ అడుగు అంటలేదు, నేను కలుపుతున్న కింద మాత్రం ఎక్కడా మాడిపోలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అంతేనండి, టేస్టీ బెండకాయ వేపుడు రెడీ. ఇది పప్పు టమాటా కాంబినేషన్లో, పప్పు చారు కాంబినేషన్లో, అలానే చారు కాంబినేషన్లోకి అద్దిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.